గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నా పేరు పోలం సూర్య జగ్గారావు, నేను రిటైర్డ్ ఆఫీసర్. మరి ఇప్పుడు ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో నేను ముఖ్యంగా భారతదేశ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, పాకిస్తాన్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏమొచ్చి ఇండియాని ఏం చేయలేనటువంటి అసమర్థ దేశం. పాకిస్తాన్ కవ్వింపులతో తప్ప డైరెక్ట్ యుద్ధానికి మనతో ఎప్పుడు కూడా ఏమొచ్చి తలపడేంత దేశం కూడా కాదు. కాకపోతే మాత్రం ప్రత్యర్థిని కొంచెం మనం తక్కువ ఎప్పుడు ఆన్సర్ చేయకూడదు. వాడు కుతంత్రులతో ఏమొచ్చి మన దేశంలో మనకు అంతర్గత విధాలు సృష్టించి మరి రైల్వే స్టేషన్లు అంట కానీ, పోలీస్ స్టేషన్, మా సినిమా హాల్స్ కానీ, పెద్ద పెద్ద నగరాల్లో కానీ ఏవో చిన్న చిన్న మనలో మనకు అల్లజలు సృష్టించడానికి ఏం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పాకిస్తాన్ దేశంలో ఒక పక్క బలూచిస్తాన్ వాళ్ళు పగలో ఫైట్ చేస్తున్నారు, మనం ఒక పక్క నుంచి ఏమొచ్చి నైట్ ఫైట్ చేస్తున్నాము. అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాడు ఇప్పుడు సెల్ఫ్లో పడ్డాడు. మనం భారతదేశంతో యుద్ధం చెయ్యగలమా, చెయ్యలేమా? ఇటుపక్క చూస్తే అంతర్గతంగానేమో బలుస్తాను మన మీద కొడుతుంది, ఇటు ప్రజలు కూడా తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిలోని మనం ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరు కూడా భయపడవలసినటువంటి అవసరం ఎంతైనా సరే లేదు. మన దేశానికి భగవంతుడి దయ వల్ల మంచి సమర్థమైనటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఆయనకి త్రివిధ దళాలు కూడా ఏమొచ్చి ఎంతో నైపుణ్యంతో, ఎంతో అనుభవం ఉన్నటువంటి త్రివిధ దళాల అధిపతులు ఉన్నారు. కాబట్టి అందువల్ల ఏంటంటే మాత్రం మన దేశ ప్రజలు ఎవరు కూడా ఏమొచ్చి భయపడవలసినటువంటి ఎట్టి పరిస్థితులు కూడా ఏమొచ్చి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాను మనకి ముస్లింస్కి, హిందువులకి తవులు పెట్టాలనే ఉద్దేశంతో ఈ పెహల్గాంలో జరిగినటువంటి 22వ తారీఖున పెహల్గాం ఇష్యూని ఏమొచ్చి క్రియేట్ చేసి ప్రత్యేకంగా అక్కడ కేవలంగా ఏమొచ్చి వీళ్ళు మన హిందువులను ఏమొచ్చి చంపుతున్నారని ఏమొచ్చి బంగ్లాదేశ్ లాగా ఏమొచ్చి మనల్ని కూడా ఏమొచ్చి మనలో మనకు తగులు పెట్టి చేయాలన్న ఆలోచన తప్ప మరే ఉద్దేశం కూడా కాదు. ఇది ఈ రకంగా వస్తుందని పాకిస్తాన్ జీవితంలో కూడా ఇప్పుడు కూడా ఏమొచ్చి అనుకోలేదు. ఇవాళ జనరల్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పోయి ఏమో బంకర్లో దోకున్నాడు, ఫ్యామిలీని తీసుకెళ్ళి ఏమొచ్చి లండన్లో ఏమొచ్చి పెట్టేస్తున్నాడు. ఎంపీలు, మినిస్టర్లు కూడా ఏమొచ్చి అందరూ కూడా ఏమొచ్చి రహస్య ప్రదేశాలకు పోయి ఏమొచ్చి దాక్కున్నారు. ప్రధానమంత్రి రేపు పొద్దున్న ఏమొచ్చి ప్రధానమంత్రి దేశ ప్రజలు ఏమొచ్చి పాకిస్తాన్ నుంచి బహిష్కరించేటువంటి సమయం కూడా పాకిస్తాన్లో వచ్చింది. కాబట్టి ఏం చేయాలో తెలియక ఏదో మేము కూడా ఫైట్ చేస్తున్నామనేమో ఈ ఓడిపోయి కంటే జారిపోవడం మేలైన విధానంతో ఏమో ఉంటున్నాడు తప్ప అందువల్ల పాకిస్తాన్ ఇట్టి పరిస్థితుల్లో కూడా ఏమొచ్చి మనల్ని అంగులం కూడా కలపలేదు, కలిపి దమ్ము ధైర్యం కూడా లేదు. బోర్డర్లో చక్కగా BSF బ్రహ్మాండంగా ప్రతిఘటిస్తున్నారు. BSF జవాన్లు నిజంగా చాలా బాగా బోర్డర్లో ఏమో చక్కగా ఏమొచ్చి ప్రతి అణువుని, ప్రతి మిసైల్స్ని కానీ ఏది మన బోర్డర్ దాటినా సరే ఇమ్మీడియట్గా డిజాల్వ్ చేస్తున్నారు. ఒక పక్క ఎయిర్ ఫోర్స్, ఒక పక్క నేవీ, ఒక పక్క ఏమొచ్చి క్షిపణులు భారీగా ఏమొచ్చి మన దగ్గర భారీ సంపద ఉంది. అందువల్ల మాత్రం భారతదేశ ప్రజలు ఎవ్వరూ భయపడే అవసరం లేదు. అయితే మీ అందరికీ తెలియపరిచింది ఏంటంటే మాత్రం ఈ యుద్ధ వాతావరణ సమయంలో దయచేసి అన్నెసెసరీగా ఎవ్వరూ కూడా ఏమొచ్చి క్యాంపులు, టూర్లు ఇలాంటి ఏమొచ్చి కొద్దిగా పోస్ట్ పోన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఏ సమయంలో ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. అందువల్ల ఏంటంటే ప్రజలంతా కూడా ఏమొచ్చి చక్కగానేమో నిర్భయంగా, ధైర్యంగా ఉంటూ ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను కోరుకుంటాను. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో మురళీ నాయక్ అనే ఒక ఆర్మీ జవాను మరి ఈ యొక్క బార్డర్లోనేమొచ్చి ఫైటింగ్లో చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధపడుతున్నాము. ఇలాంటి సమయంలో దేశం కోసం ఒక జవాను ప్రాణాలు అర్పించడం అంటే ఆషామాషి విషయం ఏం కాదు. అలాంటి జనబాను ఏమొచ్చి చనిపోవడం అనేది మాత్రం ఈ భారతదేశంలో అందరూ కూడా ఏమొచ్చి చాలా అన్ని మతస్థులు కూడా చాలా బాధపడుతున్న విషయం. అలాగే అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మన భారతదేశం తరఫున ఆ వీర జవానికి ఏమొచ్చి మరి బాష్పాంజలి ఘటిస్తున్నాము. మరి అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులకి కూడా ఏమొచ్చి మనందరం కూడా ఏమొచ్చి ధైర్యం చెప్పవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వీర జవానికి మరి మనందరం కూడా ఏమొచ్చి ఎంతో మరి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబానికి కూడా ఏమొచ్చి మనం ఎంతో సానుభూతి తెలియజేసి మరి ప్రభుత్వాలు కూడా ఏమొచ్చి కుటుంబానికి అన్ని విధాలు కూడా ఏమొచ్చి సహకరించాలని ఏమొచ్చి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.